నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ శాంతిరాజ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే శాంతిరాజ్ గారు. నమస్తే విష్ణు గారు. శాంతిరాజ్ గారు, ఒక టాపిక్ గురించి రిపీట్గా చాలామంది అడుగుతున్నారు. మన ఇన్వెస్ట్మెంట్ గోల్ని రీచ్ అవ్వడానికి మ్యూచువల్ ఫండ్స్లో ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి, సో ఎటువంటి స్కీమ్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ గోల్ని రీచ్ అవుతామని చాలామంది అడుగుతున్నారు ఫ్రీక్వెంట్గా. సో దీని గురించి క్లారిటీ ఇవ్వగలరు? రైట్ అండి. మ్యూచువల్ ఫండ్స్లో మీకు చాలా స్కీమ్స్ ఉన్నాయండి. మెయిన్గా కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీస్లో నంబర్ ఆఫ్ స్కీమ్స్ ఉంటాయి. సో తీసుకుంటే థౌజండ్స్లో వెళ్ళిపోతాయి. కాకపోతే ప్రతి ఒక్క స్కీమ్కి ఒక గోల్ ఉంటుందండి. రైట్. ఫండ్ అనుకోండి, స్కీమ్ అనుకోండి, ఆ స్కీమ్కి ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది. ఫండ్ మేనేజర్ ఆ ఆబ్జెక్టివ్ ప్రకారము మేనేజ్ చేస్తూ ఉంటాడు అనమాట. సో మనం ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో మ్యూచువల్ ఫండ్స్లో మనకు కూడా కొన్ని గోల్స్ ఉంటాయి. ఓకేనండి. సో మన గోల్, ఆ ఫండ్ ఆబ్జెక్టివ్ అనేది మెయిన్గా సింక్ కావాలంటే కలవాలన్నమాట. సో కాంప్లెక్స్గా ఉంటుందన్నమాట ఇది. అంటే ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా నేను ఒక ఉదాహరణతో చెప్తాను, ఎగ్జాంపుల్స్ తోటి. ఇప్పుడు మనకి 3 to 6 months కొన్ని గోల్స్ ఉంటాయండి. షార్ట్ టర్మ్ గోల్స్ అంటాం మనం. అంటే 3 months కానివ్వండి, 6 months కానివ్వండి, మన దగ్గర డబ్బులు ఉన్నాయి. అది మనం ఏదో అవసరాలకి మనకి 6 monthsలో అవసరం పడవచ్చు. అది మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తామండి? మనము ఆ స్కీమ్ ఆబ్జెక్టివ్ తెలుసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ 3 months to 6 months గోల్స్ ఉన్నప్పుడు మనం ఎలాంటి ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే లిక్విడ్ ఫండ్స్, మనీ మేనేజర్ ఫండ్స్, అండ్ దెన్ ఓవర్ నైట్ ఫండ్స్. ఇది 1 day నుంచి 6 months వరకు మనము ఈ టైం ఫ్రేమ్ ఉన్న మనీని ఇలాంటి ఫండ్స్లో పెట్టుకోవచ్చు అనమాట. చాలా చిన్న టెన్యూర్ పెట్టుకోవచ్చు అండి. 1 day కూడా 3 days, ఫర్ ఎగ్జాంపుల్ 1 week తోనే డబ్బులు అవసరం. సో 1 weekలో 1 dayలో డబ్బులు రిటర్న్ వచ్చేస్తాయి. ఓవర్ నైట్ ఫండ్లో పెట్టుకోవచ్చు. సో మ్యూచువల్ ఫండ్లో కూడా ఆ విధంగా ఒక ఆబ్జెక్టివ్ ఉంటుందన్నమాట. ఆ ఫండ్ మేనేజర్ కూడా ఏంటి, దీంట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఈ టైం ఫ్రేమ్ పెట్టుకొని వచ్చారు నా ఫండ్కి. సో నేను కూడా అదే విధంగా మేనేజ్ చేయాలని ఆయన మేనేజ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఇప్పుడు ఏమవుతుంది, 6 monthsలో డబ్బులు అవసరం, కానీ మార్కెట్ అనేది చాలా రిటర్న్స్ ఇస్తున్నాయి. నేను ఈక్విటీలో ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, అది చాలా పెద్ద రిస్క్. సో రాంగ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఈక్విటీ అనేది అది డిఫరెంట్, దానికి ఉంటుంది ఆబ్జెక్టివ్. బట్ మీ గోల్ ఏంటి, దాని ప్రకారం మీరు దాంట్లో పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ ఏంటంటే 6 months to 3 years. కొన్ని డబ్బులు మనకి 6 months to 3 years ఏంటంటే పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, లేదంటే ఏదైనా గోల్ కావచ్చు అండి. మన ఇంట్లో పాపది మ్యారేజ్ కావచ్చు, దానికి ఎక్స్పెన్సెస్కి కొన్ని డబ్బులు ఇప్పటి నుంచి మీరు కూడబెట్టుకొని ఉన్నారు. సో మీకు డబ్బులు అవసరం అండి 2-3 years. సో మీరు అప్పుడు ఏం చేస్తారు, ఆ టైం ఫ్రేమ్కి ఏదైతే సూటబుల్ ఫండ్స్ ఉంటాయి ఆ ఫండ్లో పెడతారు. అవి జనరల్గా ఏంటంటే డెట్ ఫండ్స్. అంటే మీకు షార్ట్ టర్మ్లో ఉండే ఫండ్స్ 6 months 9 months వరకు పెట్టుకోవచ్చు. దానిపైన మీకు ఏంటంటే అల్ట్రా షార్ట్ ఫండ్, షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్స్, సో ఇట్లాంటి ఫండ్స్ ఉంటాయన్నమాట. సో ఫ్లోటింగ్ రేట్ ఫండ్స్, ఇవన్నీ ఏంటి 9 months to 2 years ఆర్ అప్ టు 3 years వరకు టార్గెటెడ్ ఉంటాయన్నమాట. ఆ పోర్ట్ఫోలియో అనేది ఆ విధమైన టైం ఫ్రేమ్ ఉంటుంది. సో రిటర్న్స్ కూడా ఏంటి, అరౌండ్ 7%, 6%, 7-8% రిటర్న్స్ వరకు మనకు దాంట్లో రిటర్న్స్ అనేది వస్తాయి. సో జనరల్గా మనకి ఈ టైం ఫ్రేమ్ ఉన్న మనకి ఏదైతే డబ్బులు అవసరం ఉంటుందో ఇలాంటి ఫండ్స్లో పెట్టుకుంటేనే బెటర్ అండి. సో అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మరీ షార్ట్ టర్మ్ కూడా వెళ్ళవసరం లేదు. ఎందుకంటే షార్ట్ టర్మ్లో 3-4% వస్తుంది, 6 months దాంట్లోకి వెళ్ళకూడదు. అట్లా అని చెప్పేసి నాకు 10%, 12% వచ్చే ఫండ్ దాంట్లో కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే సరైన అవసరం వచ్చినప్పుడు మార్కెట్ డౌన్ ఉందనుకోండి, ప్రాబ్లం కదా. సో అందుకే మీ గోల్ అనేది, ఇన్వెస్ట్మెంట్ గోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని ఆ ఫండ్ ఆబ్జెక్టివ్ ఏంటో తెలుసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. డెట్లో అల్ట్రా షార్ట్ ఫండా, షార్ట్ టర్మ్ ఇన్కమ్ ఫండా, లేదంటే ఫ్లోటింగ్ రేట్ ఫండా, ఇట్లా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటి, మీడియం టర్మ్ అంటే ఏంటంటే మళ్ళీ కొంచెం ఓవర్లాప్ అవుతుంది. 2 years to 5 years. 2 years to 5 years ఏంటంటే మీకు 2-3 years 4 years వరకు మీకు ఏంటంటే కొంత రిస్క్ ఉండే డెట్ ఫండ్స్ కూడా ఉంటాయి. కార్పొరేట్ బాండ్ ఫండ్స్ కానివ్వండి, క్రెడిట్ రిస్క్ ఫండ్స్ కానివ్వండి, కొంత రిటర్న్స్ దాంట్లో ఎక్కువ రావడానికి ఆస్కారము అనేది మనకు ఉంటుంది. కానీ దానికి కొంచెం రిస్క్ ఉంటుంది అనమాట. కొన్ని మనకి జీసెక్, మన గవర్నమెంట్ సెక్యూరిటీస్
ఫండ్స్ ఉంటాయి, దాంట్లో ఇంట్రెస్ట్ రేట్ మొమెంటంతో పాటు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలాంటి ఫండ్స్ కొంత లాంగ్ టర్మ్ తీసుకోవాలండి. సో 3 years కానీ మీడియం టర్మ్ 3 to 4 years తీసుకుంటే దాంట్లో మీ ఆబ్జెక్టివ్ అనేది మీడియం టర్మ్ అండ్ ఫండ్ ఆబ్జెక్టివ్ అనేది కూడా మీడియం టర్మ్ కాబట్టి మీ రిటర్న్స్ కూడా 7 to 9% ఆర్ 7 to 8% మధ్యలో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ గురించి అందరికీ తెలుసు. మెయిన్గా ఏంటంటే లాంగ్ టర్మ్ అనేది 5 years అండ్ అబోవ్ అండి. నా దృష్టిలో, నా ఎక్స్పీరియన్స్లో ఎనీథింగ్ అబోవ్ 5 years 7 years అనేది లాంగ్ టర్మ్. సో జనరల్గా ఎలాంటి గోల్స్ ఉంటాయండి లాంగ్ టర్మ్ అంటే? మన రిటైర్మెంట్ గోల్, చిల్డ్రన్ భవిష్యత్తు గురించి, పిల్లల భవిష్యత్తు గురించి ఫండ్, లేదంటే మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దానికి ఒక కార్పస్ అక్యుములేషన్, లేదంటే ఇల్లు కొనాలన్నా కూడా ఇలాంటివన్నీ కొంత లాంగ్ టర్మ్లో మనకి ఉంటాయి. సో ఈ గోల్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు కొంత రిస్క్ తీసుకోగలుగుతాం. సో కాబట్టి రిస్కీ అసెట్స్లో పెట్టొచ్చు అనమాట. ఎట్లా? హైబ్రిడ్ ఫండ్స్ 5 years అయితే, ఒకవేళ ఇంకా లాంగ్ టర్మ్ అయితే ఈక్విటీ ఫండ్, ఇంకా ఈక్విటీ ఫండ్లో లార్జ్ క్యాప్లో పెట్టుకోవచ్చు. అండ్ దెన్ మరీ లాంగ్ టర్మ్ అనుకోండి, స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ కూడా, థీమాటిక్ ఫండ్స్ కూడా, సెక్టర్ ఓరియంటెడ్ ఫండ్స్లో కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం కానీ మన రిస్క్ అనేది అర్థం చేసుకొని ఫండ్ ఒక ఆబ్జెక్టివ్ అర్థం చేసుకుంటే మీరు బ్యూటిఫుల్గా బ్రహ్మాండంగా ఫండ్ సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంపార్టెంట్ ఏంటంటే షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకొని లాంగ్ టర్మ్ ఫండ్ పెట్టకండి, లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని షార్ట్ టర్మ్ ఫండ్ పెట్టకండి. ఎందుకంటే లాంగ్ టర్మ్ గోల్ ఉందనుకోండి 5 years 7 years 10 years మీరు డెట్లో ఉండడం మళ్ళీ పెద్దగా మీకు ప్రొడక్టివ్ కాదు అది. ఆ టైం ఫ్రేమ్ ఉన్నప్పుడు మీరు అట్లీస్ట్ హైబ్రిడ్ ఫండ్స్లోకి వెళ్ళండి, బ్యాలెన్స్ ఫండ్స్లోకి వెళ్ళండి, ఈక్విటీ ఫండ్స్లోకి వెళ్ళండి. సో అట్లా మీరు టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని రిస్క్ని అర్థం చేసుకొని ఫండ్ సెలెక్ట్ చేసుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి అండి. అదండి. థ్యాంక్ యూ.